హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే భక్తికి సంబంధించింది. లోగడ మేము ఒక ఆంజనేయ స్వామి గుడిలో పూజకని వెళ్ళాం. స్వామివారికి డైరెక్ట్ నా చేత పూజ చేయించారు మా గురువుగారు, పంతులు గారు. బాగా జరిగింది. అక్కడ చిన్న అనుభవం జరిగింది. అంటే అంత సబ్జెక్ట్ అందరికీ తెలుసున్న మ్యాటరే అయినా మళ్ళీ మనం జ్ఞాప్తికి తెచ్చుకోవడం అన్నమాట. అయితే అక్కడ ఆకుపూజ చేస్తున్నప్పుడు డ్యామేజ్ ఆకులు ఉంటాయి కదా, నలిగినవి, చిరిగినవి, చిల్లు పడినవి, పురుగు పట్టినవి, ఏవో మొత్తం మీద కొన్ని ఆకులు తీసి మంచి ఆకులు తీసి వేస్తున్నాం. తొడిములు తీసి జాగ్రత్తగా మంచి ఆకులు తీసి వేస్తున్నాం స్వామివారికి. ఓకే, అంతవరకు ఉన్నాయి. నాకు చిన్న ఆలోచన కలిగింది. పూజ అయిపోగానే మంచి ఆకులు తీయాలి అని ఆకులు మనకు తగ్గినాయి. ఏదో జరిగింది ఆ రోజు సన్నివేశం. డ్యామేజ్ ఆకులు ఎన్ని వచ్చినాయి, అందుకు పక్కన పడేసాం, అందువల్ల తగ్గినాయి అని ఏదో అనుకున్నాము. ఈ చిన్న ఆలోచన ఆయన దగ్గర ఏమన్నానంటే, గురుగారు ఇలాగ మంచి ఆకులు కాదని పక్కన పడేసాము, అలాగ భగవంతుడు కానీ మీరు సవ్యంగా ఉంటేనే నా దగ్గరికి రండి, పూజ చేయండి అని చెప్పి అంటే మన పరిస్థితి ఏంటండి అని చెప్పేసి, అంటే కష్టాలు, బాధలు, అయ్యో రకరకాల బాధలతో వెళ్ళి చేస్తాం కదా, మనం బాధితులమే కదా వెళ్ళి పూజ ఎక్కువ చేస్తాం. నిజంగా మోక్షం కోసం చేసేవాళ్ళకన్నా ఆశలు, కోరికలు వాటి మీద చేసిన వాళ్ళు ఎక్కువ కదా. ఆ ఉద్దేశంతో నేను అన్నాను. అంటే మా గురువుగారు ఇచ్చిన విశ్లేషణ ఏంటంటే, పువ్వు ఒక ఆకు తగ్గింది, ఒక పువ్వు తగ్గింది, లేదంటే చెడ్డ పువ్వు, మంచి ఆకు, చెడ్డ ఆకు అనుకోవడం తప్పండి గుప్తా గారు. మీరు మనుషులు మంచులు అయ్యి ఉండాలి, మనసు మంచిది అయ్యి ఉండాలి, మనసు దేవుడి మీద లగ్నం పెట్టి చేయగలిగి ఉండాలి. ఒకటి. రెండు ధర్మబద్ధమైన కోరికలు కోరుకుని ఉండాలి. ఈర్ష్య, ద్వేషం, అసూయ, కక్ష, లేదంటే అహంకారం, ఇటువంటి ఇంక్లూడ్ వెటకారం కూడా. ఎందుకంటే మన సమబుద్ధి ఉన్న వాళ్ళు వెటకారం చేసినా పర్లేదు, కొంతమంది వెటకారం చేయకూడదు. అది వెటకారం కూడా. ఇటువంటి వికారాలు లేకుండా పూజ చేస్తే, నమ్రతతో, వినయంతో, విధేయతతో, భక్తితో, సేవా దృక్పథంతో భగవంతుడిని అర్చిస్తే భగవంతుడు ప్రసన్నం అవ్వడం ఈజీ, అంటే సులువుగా భగవంతుడు ప్రసన్నం అవుతాడు. అలాంటివి ఉండాలండి. ఈ 4 ఆకులు తగ్గినాయను, లేదంటే మంచాకు చెడ్డాకు అనే దీనికన్నా అది ముఖ్యమని మన గురువుగారు విశ్లేషణ ఇచ్చారు మనకి. ఇది ఫ్రెండ్స్ మనం చెప్పేది ఏంటంటే, దేవుడి దగ్గరికి వెళ్తాము, మనం ఎన్నో ఆలోచనలతో గబగబా గుడికి వెళ్ళి దండం పెట్టుకుని, మొక్కులు ఇచ్చుకుని, లేదంటే ఏదో చేసుకుని బాకీ తీర్చినట్టుగా, కమిట్మెంట్కి వెళ్ళినట్టుగా వెళ్తున్నాం. చాలామంది వెళ్తున్నారు, ఇంకోలాగా అనుకోకండి. చాలామంది 90% వెళ్తున్నారు. ఒక 10% నిజంగా మోక్షం కోసం వెళ్ళేవాడైతే బస్సు వచ్చింది ఎక్కువ అని చెప్పి తీసుకెళ్తే ఇంకా సిద్ధంగా ఉంటే వీళ్ళు ఎక్కగలిగితే మోక్షం గెలుచుకునేట్టు. పుణ్యం కోసం అంటే మనకు స్వర్గప్రాప్తి దొరుకుద్ది, ఉన్నత గదులుగా దొరుకుతాయని చెప్పి పుణ్యం కోసం చేస్తున్నట్టు. అది ఏదైనా కోరికతోనే వెళ్తున్నాం కాదని నేను అన్నాను. వాస్తవానికి ఇంటి దగ్గర మన మనుషుల్ని, మన మనతో పాటు జీవిస్తున్న మనుషుల్ని బాధ పెడుతూ, సాటి మనుషులది దోచుకుంటూ, లేదంటే సాటి మనుషుల్ని హింసించి బాధ పెడుతూ, నోటితో అబద్ధాలు ఆడుతూ, చేత్తో తప్పులు చేస్తూ, కాళ్ళతో నచ్చిన చోటుకి వెళ్తూ, మనసా వాచా కర్మన ఈ దోషాలన్నీ మూట కట్టుకుని గుడికి వెళ్ళి దండం పెట్టడం, పూజ చేయడం అనేది తప్పు. అది సద్బుద్ధితో చేయాలనేది మా గురువుగారి విశ్లేషణ మనకు చెప్పింది. ఇది అందరికీ తెలిసిన సబ్జెక్టే, అందరికీ తెలుసు. పాటించేటప్పుడు ఆలోచిస్తే అందరూ దారికి వచ్చేస్తారు. సమాజం మెరుగుపడుతుంది, మన హిందూ ధర్మం స్థిరపడుతుంది పాటించే దగ్గరికి వస్తే. ఎందుకంటే హిందూ ధర్మం గురించి ఎందుకు చెప్పానంటే, ఇవాళ రోజుని అందరూ భక్తితోనే చేస్తున్నారా అనేది ఒక డౌట్ ఉందంటే మన దాంట్లోనే కనబడుతుంది. మిగతా వాళ్ళందరూ అబ్బా ఏ మామూలుగా చేయట్లా.
మనోళ్ళు చేస్తున్నారు, చేయట్లేదని కాదు, చేసిన వాళ్ళు 100 కోటి వందనాలు. చెయ్యని వాళ్ళ గురించి, మన హిందూ ధర్మం పాటించని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అది ఫ్రెండ్స్, భక్తి భావనతో ఉండాలి. ఓ పువ్వు తగ్గిందనో, ఒక నైవేద్యం తగ్గిందనో భగవంతుడు మనల్ని హింసించడు, బాధించడు, మన కోరికలు తీర్చడని నేను అనట్లేదు. మన అర్హత భక్తిభావం మెయిన్ ప్రధానం కాబట్టి భక్తిభావంతో భగవంతుని శరణాగతి కోరితే ఆయన మనకు ప్రసన్నం అవుతాడు. మా గురువుగారు చెప్పిన విశ్లేషణ. దీని గురించి నా అనుభవం, నేను చెప్పిన ఒపీనియన్, నా ఒపీనియన్ ఏకీభవిస్తే ఓకే, ఎస్ అని నిజమే అని చెప్పి కామెంట్ పెట్టండి. ఒకవేళ ఏదైనా తప్పులు చెప్పుంటే నన్ను కూడా సరిచేయండి, కామెంట్ రూపంలో నన్ను సరిచేయండి, కామెంట్ పెట్టండి నాకు కానీ, లేదా నా మాట వినేవాళ్ళకి అది మీరు చెప్పినట్టు అవుద్ది. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకొని మసులుకో మిత్రమా. బాయ్.